ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా పర్మనెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న పోస్టులు అండి. ఇక ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, వయస్సు, అప్లై చేసుకునే విధానం, శాలరీ, ఖాళీల సంఖ్య తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీరికి శాలరీ అంటే సెలెక్ట్ అయిన అభ్యర్థులకి శాలరీ 57,100 నుంచి 1,47,760 రూపాయల వరకు పే స్కేల్ అయితే చూపించడం జరిగిందండి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇతరత్ర వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రావడం జరిగిందండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీస్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ద ఆన్లైన్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ పద్ధతిలో స్వీకరిస్తున్నారండి. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకే ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తంగా వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే ఫ్రెష్ వేకెన్సీ ఒకటి, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఒకటి అండి. మొత్తం 2 వేకెన్సీస్ గాను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. పే స్కేల్ కానీ చూసుకున్నట్లయితే 57,100 నుంచి 1,47,760 రూపాయల వరకు పే స్కేల్ చూపించడం జరిగిందండి. విత్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 42 years యాజ్ ఆన్ July 1, 2024. అంటే వయోపరిమితి 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇక దరఖాస్తు చేసుకునేందుకు గాను ప్రారంభ తేదీ April 1, 2024, చివరి తేదీ April 21, 2024. దరఖాస్తు చేసుకునేందుకు గాను కమిషన్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది psc.ap.gov.in ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను దరఖాస్తు చేసుకోవచ్చండి. వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఒకటి, ఫ్రెష్ ఒకటి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2గా చూపించడం జరిగిందండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీస్ అండి డిపార్ట్మెంట్ పేరు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే మస్ట్ పొజెస్ ఏ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోషియాలజీ ఆర్ సోషల్ సైన్స్ ఆర్ సోషల్ వర్క్ ఆర్ సైకాలజీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అంటే ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకునేందుకు గాను ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా మాస్టర్స్ డిగ్రీ సోషియాలజీ విభాగంలో కానీ, సోషల్ సైన్స్ విభాగంలో కానీ, సోషల్ వర్క్ విభాగంలో కానీ లేదా సైకాలజీ విభాగంలో పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులండి. ఇక ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఏజ్ కానీ చూసుకున్నట్లయితే 1/7/2024 కట్ ఆఫ్ తేదీగా తీసుకుంటారండి. ఈ తేదీ నాటికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 42 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కొన్ని వర్గాల వారికి వయోపరిమితి సడలింపు కూడా ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు గాను, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వారికి 10 సంవత్సరాలు గాను, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఎన్సీసీ వారికి షెల్ బి అలౌడ్ టు డిడక్ట్ ఫ్రమ్ హిజ్ ఏజ్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. అదేవిధంగా రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి అలౌడ్ టు డిడక్ట్ ఫ్రమ్ హిజ్ ఏజ్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అండర్ స్టేట్ గవర్నమెంట్ అప్ టు ఏ మ్యాక్సిమం 5 years ఫర్ ద పర్పస్ ఆఫ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్. అదేవిధంగా రిట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీస్ వారికి అయితే 3 years గాను ఇవ్వడం జరిగిందండి. హౌ టు అప్లై, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే psc.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక ఫీ వివరాలు కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ మరియు ఎగ్జామినేషన్ ఫీ ఉంటుందండి. ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా అప్లికేషన్ ఫీ 250 రూపాయలు కట్టవలసి ఉంటుందండి. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ అనేది 120 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. కొన్ని వర్గాల వారికి ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైట్ రేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకి కూడాను ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అన్ఎంప్లాయిడ్ యూత్కి కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది.
వీరందరూ కేవలము అప్లికేషన్ ఫీ అనే 250 రూపీస్ కడితే సరిపోతుందండి. మిగతా అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ ఫీ 250 రూపీస్తో పాటుగా ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఫీ 120 రూపాయలు కూడా పే చేయవలసి ఉంటుంది మిగతా అభ్యర్థులు. ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ కానీ చూసుకున్నట్లయితే నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే పే అనేది చేయవలసి ఉంటుందండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ NXET 2లో మొత్తం సిలబస్ ప్లస్ ఏ విధంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు అనేసి ఇవ్వడం జరిగిందండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 150 మార్కులు అండి. అదేవిధంగా సబ్జెక్ట్ పేపర్ నుంచి 300 మార్కులు, మొత్తం 450 మార్కులకు గాను మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దీంతో పాటుగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా నిర్వహించబడుతుందండి. ఇక సెంటర్స్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది మీ యొక్క హాల్ టికెట్ యందు ఇవ్వబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ ఈజ్ సెట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. అంటే క్వశ్చన్ పేపర్ మనకి బైలింగ్వల్గా ఉంటుందండి. ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి బ్రేకప్ వేకెన్సీస్ మరియు స్కీమ్ అండ్ సిలబస్ అన్నీ కూడా మనకి కింద ఫాలోయింగ్ అనెక్సెస్లో అయితే ఇవ్వడం జరిగిందండి. అవి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఏ సిలబస్ నుంచి ఎన్ని మార్క్స్ అనేవి రావడం కూడా జరుగుతుంది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ముందుగా వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే ఓసీలో 1, బీసీసీ కేటగిరీ నుంచి 1 చూపించారండి. ఇక దీంతో పాటుగా స్కీమ్ కానీ చూసుకున్నట్లయితే పేపర్ స్కీమ్ సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ పేపర్ 1 అండి. 150 మార్కులు గాను 150 క్వశ్చన్స్ అనేవి ఉంటుంది. పేపర్ 2 అనేది పీజీ స్టాండర్డ్లో సబ్జెక్ట్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయండి. 150 నిమిషాలకి 300 మార్కులు, అంటే మొత్తంగా పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపి 450 మార్కులకు గాను మనకి ఎగ్జామ్ అయితే నిర్వహించబడుతుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. ఇక ఇది ఈ ఎన్ఎక్సెస్లో సిలబస్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి ఏపీపీఎస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కింద ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.